గురువుగారు అలాగే భవసాగరము, భవరోగము అని అంటారు. మనిషి జన్మకు ఈ రోగమునకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? కొద్దో గొప్పో వేదాంతం తెలిసిన వాళ్ళు, లేకపోతే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు ఈ పదాలని వాడుతుంటారు. భవరోగము, భవసాగరము. భవసాగరం ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. భవము అంటే పుట్టుక అని ఒక అర్థం ఉంది. భవము అని అంటే జన్మ అని ఒక అర్థం ఉంది. మొదటి పదం దగ్గరికి వద్దాం. భవరోగము. ఈ జన్మ అనేటువంటిది ఒక రోగంట. జన్మ రోగం ఏమిటండి? రోగం ఈ శరీరంలో ఈ జ్వరం లాంటిది అనుకుందాం. ఈరోజు వచ్చేస్తోంది, ఏదో మందు లాంటిది వేసుకుంటున్నాం. ఆ 103 డిగ్రీలో 102 డిగ్రీలో ఉన్నటువంటి జ్వరం అణిగిపోతుంది. ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజుల తర్వాత అయినా జ్వరం తగ్గిపోతుంది. మళ్ళీ మామూలుగా తిరిగి ఆరోగ్యంగా ఉంటున్నాం. మళ్ళీ కొంతకాలానికి జ్వరం వస్తుంది. అంటే మందు గనక వేస్తే మళ్ళీ మరణం వచ్చేంత వరకు కూడా రోగం అనేది రాకూడదు కదా. కానీ ప్రస్తుతానికైతే తగ్గుతోంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము, మళ్ళీ జ్వరం వస్తుంది. ఇలాంటివి రోగాలు ఒంటి నిండా వస్తున్నాయి. మరి భవరోగము, జన్మ కూడా ఒక రోగమే. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక జన్మ ఎత్తుతున్నాడు. ఎత్తిన తర్వాత పోనీ ఈ జన్మ ఆఖరు అని అనుకోవటంలా మళ్ళీ ఇంకొక జన్మ. జ్వరం గనక మళ్ళీ ఇంకొక జ్వరం, మళ్ళీ జ్వరం ఏ రకంగా శరీరానికి వస్తుందో, ఈ జన్మ అనేటువంటి రోగం, పుట్టుక అనేటువంటి ఈ రోగం తడవ తడవకి వస్తుంది. ఆ జ్వరాన్ని మందు చేత తగ్గించుకుంటున్నాం తాత్కాలికంగా. కానీ ఈ రోగాన్ని, భవరోగానికి కూడా బిషక్ అంటుంది నమక చమకం శివుణ్ణి. ఎవరు? ప్రథమో దైవ్యో బిషక్. నమక చమకాల్లో స్వామివారిని వినిపిస్తారు శివభగవానుణ్ణి. ఎవరయ్యా మొట్టమొదటి వైద్యుడు ఈ లోకంలో? ఈ మందుని ఎవరు కనిపెట్టారు? ఈ రోగాన్ని, భవరోగాన్ని ఎవరు పోగొట్టగలరు? ఇంకెవరు? శివభగవానుడు మాత్రమే పోగొట్టగలడు. ఈ జన్మ రోగాన్ని, మళ్ళీ పుట్టేటువంటి జన్మ రోగాన్ని పోగొట్టగలిగేటువంటి వాడు, చక్కటి మందు ఇవ్వగలిగినటువంటి వాడు శివభగవానుడు ఒక్కడే. అందువల్ల ఆ ప్రథమో దైవ్యో బిషక్, ఆ బిషక్కుని, ఆ వైద్యుణ్ణి మనం అందరం కూడా శరణు వేడదాము. అందుకల్ల భవరోగం పోవాలి అంటే శివస్మరణ చెయ్యాలి. అలాగే భవసాగరం, చెంచాడు భవసాగరాలని చెప్పి ఆధునిక కవి కూడా వెక్కిరింత కింద అంటాడు. చెంచాడు భవసాగరాలు, ఎవరం కూడా ఈదలేకపోతున్నామయ్యా అని చెప్పి. అంటే ఈ జన్మ ఒక సాగరం. ఎంత ఈదినా అవతలి ఒడ్డుకు చేరుకోవటం చాలా కష్టం. అవతలి ఒడ్డు అంటే మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితి. ఈ భవసాగరం అంత గొప్పది, అవతలి దరి లేనటువంటిది. ఏ సముద్రానికైనా ఒక దరి అంటూ ఉంటుంది. ఈ సముద్రానికి మాత్రం ఒక ఒడ్డు లేదు, ఈ భవసాగరం. కానీ భగవంతుడి నామస్మరణ, భగవంతుడి యొక్క పూజ గనక చేస్తే అవతలి ఒడ్డు దొరుకుతుంది. కాబట్టి భవసాగరం చక్కగా మనకి దరి చేర్చగలిగినటువంటి వాడు ఆ శివ భగవానుడో, విష్ణు భగవానుడో, అమ్మవారో, ఎవరో ఒకరు మన మనస్సుకు నచ్చిన వారు. వారిని తలుచుకుంటూ ఈ భవసాగరాన్ని దాటడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ భవరోగాన్ని పోగొట్టుకుందాం ఆ మందు ద్వారా, ఆ నామస్మరణ మందు ద్వారా. అప్పుడు మళ్ళీ జన్మరాహిత్య స్థితిని అందరం పొందేదము గాక.